సో నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ రేపు డేట్ వచ్చి 13th కాబట్టి 13th. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీలో ఎలా ఉందో చూద్దాం. బేరిష్ క్యాండిలా బులిష్ క్యాండిలా? సో ఓకే, బేరిష్ క్యాండిల్ బులిష్ క్యాండిలే, కానీ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి వెళ్ళిపోయింది సార్. గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ లో ఎప్పుడు ఓపెన్ ఈక్వల్ టు లో అనుకున్నాం సార్. ఇప్పుడైతే కరెక్ట్ గా ఎప్పుడు మ్యాచ్ అవుతుంది సార్ అన్ని. ఓకే, సో బులిష్ క్యాండిలే. సో 15 minutes టైం ఫ్రేమ్ కానీ 30 minutes టైం ఫ్రేమ్ కానీ వచ్చేద్దాం 1 day టైం ఫ్రేమ్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్వింగ్ హై ఒకటి పడింది. స్వింగ్ హై స్వింగ్ లో. సో మోస్ట్ ప్రాబబ్లీ స్వింగ్ హై స్వింగ్ లో పడింది. సో ఇక్కడ కరెక్ట్ గా ఫ్లోర్ గా తీసుకుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రూఫ్ అయింది. సో 521. సో రేపు 521 పైకి కానీ వెళ్ళిందంటే మటుకు అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు మేడం. సో ఫస్ట్ క్యాండిల్ కానీ 18,520 పైన కానీ వెళ్ళిపోయిందంటే, పైన కానీ గ్రీన్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయిందంటే బాగుంటది. గ్రీన్ క్యాండిల్ తో కానీ ఫస్ట్ కానీ మార్నింగ్ కానీ క్లోజ్ అయిందంటే కాల్ ఆర్డర్కి వెళ్ళిపోవచ్చు. 18,521 పైన క్లోజ్ అవ్వాలి సార్ గ్రీన్ క్యాండిల్ తో. ఎనీ టైం గ్రీన్ క్యాండిల్ ట్రెండింగ్ మార్కెట్ లో ఉన్నప్పుడైతే 521 రేపు 945 లోపల కానీ బ్రేక్ అయిపోయి క్లోజ్ అయిపోయిందంటే మటుకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడ దాకా వెళ్ళచ్చు అంటే, సో 625 టార్గెట్ సార్, 100 పాయింట్స్ ఉంది. సో రౌండ్ నెంబర్ 600 కింద ఎగ్జిట్ అయిపోవచ్చు. సో 600 అనుకోండి, 521 దాటిందంటే 600 దాకా టార్గెట్ ఉంటుంది సార్. ఈ 600 కానీ దాటిందంటే మటుకు 664 దాకా వెళ్తుంది. సో 521 రేపు మార్నింగ్ 9:30 9:45 ఎంత తొందరగా జర్నీ కానీ స్టార్ట్ చేస్తే అంత తొందరగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఒకవేళ డౌన్ సైడ్ అనుకోండి, మనకి డౌన్ సైడ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ 18,435 కిందకి కానీ వస్తే డౌన్ ట్రెండ్ సార్. ఇంకోటి 435 పైన కానీ ఉన్నంత సేపు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. 18,440 పైన ఉన్నంత సేపు పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 18,440 దగ్గర కూడా పైకే చూడాలి. 440 కానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి, 18,345 టార్గెట్. 18,345. సో 100 పాయింట్స్ ఉంది సార్ కిందకి కానీ పైకి కానీ. సో 440 టు 18,440 పైన కానీ ఉంటే కాల్ ఆర్డర్. ఫస్ట్ టార్గెట్ 18,520, 18,595 సెకండ్ టార్గెట్, అదే 600 అనుకోండి. ఒకవేళ 18,442 కింద కానీ రెడ్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయితే 18,345 మన టార్గెట్ సార్. ఓకేనా? ఈ లెవెల్స్ దగ్గర ఎంట్రీ కానీ తీసుకుంటే బాగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓఐ ఎలా ఉందో చూద్దాం. సో ప్రైస్ యాక్షన్ ఒకవేళ ఈ మధ్యలో కానీ ఉండిందంటే మటుకు సైడ్ వేస్ మార్కెట్ లో ఉంటుంది సార్. సో ఒకవేళ 442 టు 500 520 మధ్యలో కానీ ఉండిందంటే ఈ 100 పాయింట్స్ రేంజ్ ఉంటుంది. ఒకవేళ 420 నుంచి 440 కింద కానీ ఉండిందంటే 18,440 నుంచి 18,340 వరకు రేంజ్ ఉంది సార్. 100 పాయింట్స్ అయితే రేంజ్ అయితే కనిపిస్తుంది. అది కానీ బ్రేక్ అయిందంటే బాగుంటది. ఈ రోజు అయితే 100 పాయింట్స్ మూవ్మెంట్ పైనే ఉంది సార్. సో ఓఐ ప్రకారం ఎలా ఉందో చూద్దాం. ఓఐ ప్రకారం అయితే మనకి ఇక్కడ మైనస్ సిమ్టమ్ కనిపిస్తుంది సార్. సో డైరెక్షన్ అయితే ఎక్కువ మంది కాల్ సైడ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ గా సిమ్టమ్ చూపిస్తుంది సార్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒక సైడే మైనస్ కానీ ఉంటే బాగుండేది, రెండు సైడ్లు ఉంది. సో హైయెస్ట్ నెంబర్ వచ్చి 22,711. సో 18,500 అనేది వచ్చి మిడిల్ పాయింట్ సార్. 18,500 అనేది పైన గాని ఉంటే కాల్ సైడ్ వెళ్తుంది, కింద గాని ఉన్నిందంటే ఒక 60 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో 18,500. సో దీని రేంజ్ రేపు ఎంత వరకు ఉండొచ్చు అంటే 18,500 రేంజ్ ఎంత అంటే 165 పాయింట్స్ అనుకోండి. 165 అంటే 18,665 మాక్సిమం వెళ్తే 18,665 వెళ్ళచ్చు సార్. డౌన్ గాని వస్తే 18,435.
సో 435 to 665 అనేది రేంజ్ అనుకుంటున్నాను సార్ రేపు. సో మోస్ట్ ప్రాబబ్లీ 500 కిందకి కానీ రెడ్ క్యాండిల్ కానీ వస్తే 435 435 కాదు సార్ 335 సారీ 18,335 to 18,665 సార్ రేంజ్. 500 బిలో గాని వస్తే 440 ఫస్ట్ టార్గెట్. అది కానీ బ్రేక్ అయిందంటే 330 దాకా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. క్లియరా సార్ ఇది? సార్ 500 బిలో 500 బిలో గాని అయితే 18,440 ఫస్ట్ టార్గెట్ సార్. ఇది కానీ బ్రేక్ అయిందంటే 18,340 దాకా రావడానికి ఛాన్స్ ఉంటది. సెకండ్ టార్గెట్ అప్ సైడ్ గాని అయితే 500 గాని క్రాస్ అయిందంటే 18,521 గాని క్రాస్ అయిందంటే 18,600 గాని 621 గాని టార్గెట్. మేజర్ టార్గెట్ 18,664. మాక్సిమం వెళ్తే 664 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా సార్? ఓకే సార్. సో ఇప్పుడు లెవెల్స్ దీని ప్రకారం మన ఎక్సెల్ షీట్ ప్రకారం వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఎక్సెల్ షీట్ ప్రకారం దీని ప్రకారం అయితే 18,476 సార్. 476 పైన ఉన్నంతసేపు బై ఆర్డర్ కే చూడాలి సార్. పాజిటివ్ మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది 476 పైన ఉంటే. సో 18,433 కింద ఉంటే నెగిటివ్ మార్కెట్ సార్. ఈ మధ్యలో ట్రేడ్ చేయకూడదు సార్ యాక్చువల్ గా. 18,476 పైన ఉంటే కాల్ ఆర్డర్. అవును సార్. ఓకే. ఈ మధ్యలో గాని ఉంటే ట్రేడ్ చేయకూడదు. 18,476 పైన గాని వెళ్తే ఫస్ట్ టార్గెట్ వచ్చి 18,564. టార్గెట్ 18,630. ఇది కూడా క్రాస్ అయితే 18,740. 3 టార్గెట్స్ పెట్టుకోండి. కానీ 1 or 2 అనేది మెయిన్ సార్. ఫస్ట్ కానీ మాక్సిమం సెకండ్ కానీ. థర్డ్ ఎప్పుడో రేర్ కేసెస్ అనమాట. సో 18,433 కింద గాని ఉంటే 18,388 ఫస్ట్ టార్గెట్ సార్. 18,278 సెకండ్ టార్గెట్. 18,212 థర్డ్ టార్గెట్. ఇది క్లియరా సార్? రాసుకున్నారా? రాసుకున్నాం సార్. సో ఇది నిఫ్టీ ట్రేడ్ ప్లాన్.